నూతన విద్యా విధానంలో భాగంగా యానం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం అధ్యాపకులు యూజీ విద్యార్థులు నదిముఖ ద్వారా ఆవరణ వ్యవస్థ మడ అడవులు అధ్యయనం చేయడానికి అంతర్వేది సాగర సంగమం వద్దకు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బోటనీ విభాగాధిపతి డాక్టర్ జేవి సుధాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో నది సముద్ర తీర ప్రాంతాలను కాపాడటంలో వరదల నుంచి రక్షించడంలో మడ అడవుల ప్రాధాన్యత గురించి వివరించారు. ఇది 15 సంవత్సరాల క్రితం అంతర్వేదిలో మడ అడవులు లేవని ఈ మధ్యన కోరంగిలో ఉండే జాతులన్నీ అంతర్వేదిలో గమనించినట్లు ఆ జాతుల యొక్క పేర్లను విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ వరకు భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజ్ఞాన యాత్రలో బోటనీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. అవిసీనియా రైజోఫరా లాంటి చాలా జాతుల్ని మేము గుర్తించాము. వాటిని అన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయడం కోసం బీఎస్సీ బాటనీ స్టూడెంట్స్ వచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ కొన్ని జాతుల్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. అవి ఏమేమి జాతులు అనేది వాళ్ళు చెప్తారు. నువ్వేం గుర్తించావో చెప్పు. ఇక్కడ నేను మాంగ్రూవ్ జాతుల్లో అవిసీనియా రైజోఫరా అనే జాతులు గుర్తించాను. ఇప్పుడు మన అక్షయ్ కుమార్ ఏమేమి జాతులు గుర్తించాడో చెప్తాడు వాళ్ళ టీము. అగాలోచా క్లీరోడెండ్రాన్ అనే జాతులు గుర్తించాను. ఇంకా సోడా, తర్వాత ఐకోనియాకి సంబంధించినటువంటివి, ఇంకా మాంగ్రూవ్ అసోసియేట్స్, ఇవన్నీ కూడా ఈ మడ అడవుల లోపల ఉన్నట్టుగా మేము